అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు వచ్చేసి మీరు బాగా అడుగుతున్న శారీస్ అన్నమాట. మీషోలో తీసుకున్న శారీస్ చాలా లైట్ వెయిట్ శారీస్ అండ్ డోలా ఫ్యాబ్రిక్ వెరైటీస్ అడిగారు కాబట్టి సో దాంట్లో మనకున్న లేటెస్ట్ శారీస్ అయితే నేను పర్చేస్ చేసి మీకు రివ్యూ అయితే ఇస్తున్నాను. మనకి మీషోలో ట్రెండింగ్ లో ఉన్న సాఫ్ట్ డోలా శారీస్ మీరు ఎవరైతే అడిగారో ఈరోజు వీడియోలో ఆ రివ్యూ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో ఫస్ట్ శారీ వచ్చేసి మనకి మంచి బ్లూ షేడెడ్ అనమాట. షేడెడ్ లో డోలా శారీస్ విత్ ద బార్డర్ అండి. సో శారీ అంతా కూడా చూడండి ఇట్లా 3 కలర్స్ ఇట్లా డల్, లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ ఇలా షేడెడ్ లో వస్తుంది. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా అయితే వస్తుంది. అండ్ శారీలో చూడండి అంతా కూడా చెక్స్ వస్తుంది అనమాట, జెరీ చెక్స్. మీకు దగ్గరగా చూపిస్తున్నాను, మీరు శారీ అంతా కూడా చూడొచ్చు. మీరు మెటీరియల్ కూడా గెస్ట్ చేయొచ్చు దగ్గరగా చూపించడం వల్ల మెటీరియల్ ఎలా వస్తుంది అనే శారీ క్లారిటీగా మీకైతే రివ్యూ వచ్చేస్తుంది. అండ్ చూడండి మనకి శారీ వచ్చేసి డార్క్ మంచి కింద బ్లూ ఏదైతే వస్తుందో అదే బ్లౌజ్ పీస్ వచ్చింది. సో పళ్ళు వచ్చేసి ఫస్ట్ పళ్ళు దగ్గర నుంచి మనం శారీ క్లియర్ గా చూసేద్దాం. ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట. పళ్ళు ఓపెన్ చేసి ఇలా అయితే ఉంది. సో చూడండి మీకు శారీ అంతా కూడా మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇది వచ్చేసి శారీ ఇక్కడ నుంచి స్టార్ట్ పైన కింద, పైన సైడ్ చిన్న బార్డర్ అండ్ కింద సైడ్ మనకి పెద్ద బార్డర్ అయితే వస్తుంది. సో చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ పేజ్ లో కలర్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇఫ్ ఇంట్రెస్టెడ్ వేరే కలర్స్ కూడా ట్రై చేయొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ కూడా చూడండి ఏమి తట్టుకోవడం కానీ అసలు అంత డిఫరెన్స్ ఏం లేదు. ఫ్రంట్ బ్యాక్ అంతా చాలా బాగుంది. క్లాత్ వెరైటీ కానివ్వండి, ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి బ్లూ అయితే వస్తుంది అనమాట. సో శారీ అంతా ముందే ఓపెన్ చేశాను కదా, సో మీకు క్లారిటీ వచ్చేస్తుంది శారీ తీసుకోవాలా వద్దా ఎలా ఉంది అనేది. నన్ను అడిగితే మాత్రం ఐ ప్రిఫర్ అంటే చాలా రికమెండ్ చేస్తాను. నిజంగా బాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. ఆఫీస్ వేర్ గా కానివ్వండి, చిన్న చిన్న ఫంక్షన్స్ కి పెట్టుబడులకి అయితే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఇలా కన్సిస్టెంట్ బార్డర్ అయితే వస్తుంది. అండ్ ఇదిగోండి పళ్ళు అంతా కూడా మంచిగా ఇలా ప్రింటెడ్ అయితే వస్తుంది అనమాట. ఇది కూడా వచ్చేసి మనకి ఇలా కలంకారీ ప్రింట్ వస్తుంది. శారీ అంతా ప్లెయిన్ వస్తుంది బట్ షేడెడ్ వస్తుంది. ఇలా బార్డర్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మన డోలా ఫ్యాబ్రిక్ శారీ అండి. డెఫినెట్ గా వాషబుల్, ఈజీ టు వేర్ అండ్ ఈజీ టు డ్రేప్. ఓకే, ట్రెండింగ్ శారీస్ అన్నమాట. ఇవి వచ్చేసి మనకి ఇప్పుడు డోలా ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చాయి. సో ఇవి వచ్చేసి చందేరి సిల్క్ సంథింగ్ అలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో అయితే ఉన్నాయండి. ఆ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా ప్యూర్ జెరీ లైన్స్ తోటి అలా అయితే వచ్చి మార్కెట్ లో అయితే 2000 పైన ఉంది ప్రైస్. ఇది మనకి మీషోలో అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో డోలా ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చింది. డైలీ వేర్ గా కూడా యూజ్ చేయొచ్చు. శారీ లెంత్ అంతా బాగున్నాయి అనమాట. బార్డర్స్ క్వాలిటీ కూడా చూడండి, బార్డర్స్ పైన సైడ్ బార్డర్ అండ్ ఇది వచ్చేసి కింద సైడ్ బార్డర్. మీకు చాలా దగ్గరగా చూపిస్తున్నాను శారీస్ ఇవన్నీ కూడా. సో మీకు క్లారిటీగా చూడొచ్చు. చూడండి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తాయి, కానీ దగ్గరగా చూస్తేనే మీకు ఫ్యాబ్రిక్ కానివ్వండి శారీ అనేది ఎలా ఉంది అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు ఇది ఓకే, ఈ పళ్ళులో వచ్చేసి మీకు జెరీ థ్రెడ్ కాదు, ఇది వచ్చేసి జెరీ లా కనిపించి ఆ జెరీ కలర్ లో ఉండే థ్రెడ్, కానీ ఆల్ ఓవర్ ద శారీ జెరీ లైన్స్ అయితే వచ్చాయన్నమాట. మీకు డార్క్ గ్రీన్ లో కనిపిస్తాయి. ఇదిగోండి జెరీ లైన్స్ వచ్చాయన్నమాట. ఆల్ ఓవర్ ద శారీ జెరీ లైన్స్ వచ్చాయి. బట్ ఈ పళ్ళు ఇది ఏదైతే ఇట్లా ఫుల్ జెరీ లుక్ అయితే కనిపిస్తుంది, ఇది వచ్చేసి జెరీ థ్రెడ్ లాంటిది, కానీ మిగతా అంతా కూడా ఇది వచ్చేసి జెరీ అనమాట. సో శారీ వచ్చేసి మనకి ఇలా డోలా ఫ్యాబ్రిక్ లో ఇది బాగా ట్రెండింగ్. సో వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో ఇదే మోడల్ లో మనకైతే శారీస్ తీసారు. సో చాలా కలర్ఫుల్ గా అండ్ మొత్తం కూడా ఇలా బాందిని ప్రింట్ వస్తుంది. అండ్ ఇట్లా మిడిల్ అంతా కూడా ఇట్లా జెరీ బార్డర్ లుక్ లాగా వస్తుంది. బట్ ఆల్ ఓవర్ ద శారీ జెరీ లైన్స్ అయితే ఉన్నాయి. మంచి ఫ్యాబ్రిక్ లో ఉన్నాయి, మంచి క్వాలిటీలో వచ్చాయి. సో శారీ అయితే చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి అయితే పళ్ళు అండ్ కింద సైడ్ బార్డర్. ఓకే, బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ అయితే ఏం లేదు, సేమ్ ఉంది కింద సైడ్ బార్డర్. సో ఇవి లేటెస్ట్ గా మన సబ్స్క్రైబర్స్ లోనే అడిగిన శారీస్ అనమాట. సరే ఇవి రివ్యూ చేద్దాం అనేసి అయితే పర్చేస్ చేశాను. రాగానే మీకైతే రివ్యూ ఇస్తున్నాను. సో చూడండి ఎండ్ పార్ట్ ఆఫ్ ద శారీ ఇక్కడ నుంచి బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది మనకి. సో బ్లౌజ్ కూడా మొత్తం కూడా పర్పుల్ వచ్చేసి బాందిని ప్రింట్ అయితే వస్తుంది, పర్పుల్ లైన్స్. సో ఈ బ్లౌజ్ కి ఇలా ఈ కలర్ఫుల్ శారీ లుక్ అంతా కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. సో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ లో అయితే వచ్చాయి. దీంట్లో కూడా కలర్ చార్ట్ అనేది చాలా ఉందన్నమాట. సో అంటే ఇలా కలర్ కాంబినేషన్స్ ఇప్పుడు బ్లూ షేడ్స్, పర్పుల్ షేడ్స్, గ్రీన్ షేడ్స్, ఇది వచ్చేసి మిక్స్డ్ కలర్ షేడ్స్. ఇది అన్ని ఎక్కడ చూసినా కూడా ఈ టైప్ ఆఫ్ శారీస్ అయితే బాగా ట్రెండ్ లో ఉన్నాయి. మనకు స్టాక్ లో ఉన్నప్పుడు అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. సో చూడండి బ్లౌజ్ లో కూడా మీకు ఆ జెరీ లైన్స్ అనేది కనిపిస్తుంది. బాందిని డాట్స్ కూడా బాగున్నాయి. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. మంచి ఫ్యాబ్రిక్
అదైతే చెప్తా. ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుంది, మంచి క్వాలిటీలో వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి ఎప్పుడు ఎవర్ ట్రెండ్. సో మహేశ్వరి శారీస్ అంటే ఇవి కూడా కనిపించాయి నాకైతే. ఇది గద్వాల్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇదిగోండి ఇలా టెంపుల్ లుక్ వచ్చింది, ఇలా జెరీ బార్డర్ వచ్చింది, బార్డర్ క్వాలిటీ చాలా బాగుంది. సో ఇప్పుడు ఈ మనకి నారాయణపేట్ డ్రెస్సెస్ అని కూడా వస్తున్నాయి. సో మీరు కావాలనుకుంటే ఈ శారీస్ ని డ్రెస్సెస్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్స్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా శారీగానే కూడా కట్టుకోవచ్చు. చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇదిగోండి జెరీ బూటీ వచ్చింది. సో ఇవి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. ఇవి యూజ్ చేసిన వాళ్ళు కూడా బాగా, నాకు తెలిసి చాలా మంది రివ్యూ కూడా ఇచ్చారు. అండ్ మంచి రెడ్ అండి, కాసులోనే కానీ మంచి రెడ్ సైడ్ రెడ్ అండ్ విత్ బ్లాక్ బార్డర్, సూపర్ కలర్ కాంబినేషన్స్. సో ఈ శారీస్ అయితే మాత్రం అసలు ఎవర్ ట్రెండ్ అని చెప్తాను నేనైతే. దీంట్లో మనకి ఇప్పుడు కొంచెం ఇలా టెంపుల్ లుక్ లో వచ్చి బార్డర్ చేంజ్ చేసి మళ్ళీ వచ్చాయి. మనకి మీషోలో ఈ ప్యాటర్న్ శారీస్ చాలా వెరైటీస్ అయితే రన్ అయ్యాయి. సో చూడండి, ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట. పళ్ళు వచ్చేసి కొంచెం గోల్డ్ మిక్స్డ్, ఈ రెడ్ వచ్చేసరికి ఆరెంజ్ షేడ్ అయితే వచ్చింది. ఈ పైన కింద మనకి ఈక్వల్ లెంత్ ఆఫ్ బార్డర్ ఉంది. సో 2 బార్డర్స్ అటాచ్ చేసి లంగా కుట్టినా లాంగ్ ఫ్రాక్ కుట్టినా చాలా బాగా కనిపిస్తుంది. సో డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. సో చూద్దాం శారీ అంతా కూడా ఎలా వచ్చింది అనేది. సో చూడండి శారీ అండ్ బ్యాక్ సైడ్ బార్డర్, బ్యాక్ సైడ్ జెరీ వీవింగ్ అనేది తెలుస్తుంది. సో క్లాత్ వచ్చేసి సాఫ్ట్ క్లాత్, సాఫ్ట్ రేయాన్ మిక్స్డ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, కానీ దీంట్లో జెరీ బూటీ కానీ జెరీ లుక్ అనేది చాలా బాగా ఇచ్చారు. సో చూడండి పైన సైడ్ బార్డర్ అండ్ కింద సైడ్ బార్డర్, ఆల్ ఓవర్ ద శారీ ఓపెన్ చేసేస్తాను. సో చూడండి, ఓకే. మళ్ళీ శారీలో సెల్ఫ్ గా బ్లాక్ చెక్స్ వచ్చాయి, శారీలో సెల్ఫ్ గా బ్లాక్ చెక్స్ అండ్ జెరీ బూటీ. ఓకే, మీకు బ్యాక్ సైడ్ బూటీ చూపిస్తాను, ఇదిగోండి జెరీ వీవింగ్. ఓకే, సో క్వాలిటీ ఆఫ్ ద శారీ ఇవి ఎవర్ ట్రెండ్ అండి ఈ శారీస్ అయితే. వీటిని మంచిగా లంగాలు, నేనైతే పాపకి డ్రెస్ కుట్టించాను కదా, చాలా లైట్ గా ఉంటది అండ్ హాయిగా కూడా వేసుకోవచ్చు, అట్రాక్టివ్ కూడా ఉంటది డ్యూ టు బార్డర్ అండ్ కలర్ కాంబినేషన్స్ వల్ల. చూడండి బ్లౌజ్ వచ్చేసరికి మనకు కొంచెం డార్క్ షేడ్ ఇచ్చారు. ఇదే శారీలో ఉన్న రెడ్ లోనే డార్క్ మెరూన్ షేడ్ బ్లౌజ్ వచ్చింది. మీరు కావాలంటే ఇది వేసుకోవచ్చు, లేదా బ్లాక్ బ్లౌజ్ తీసుకొని దానికి ఈ బార్డర్ అటాచ్ చేసుకొని బ్లౌజ్ వేసుకోండి, చాలా బాగుంటుంది బ్లాక్ కలర్ క్లాత్ తోటి. సో చాలా బ్యూటిఫుల్ బార్డర్ కానీ లుక్, కలర్ ఆఫ్ ద శారీ చాలా అట్రాక్టివ్ గా అయితే ఉంది. సో డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. నీట్ గా బ్లౌజ్ ఒక్కటి మనం బ్లాక్ కి ఈ బార్డర్ వేసుకొని కట్టుకుంటే మాత్రం శారీ లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. చిన్న చిన్న ఫంక్షన్స్ కి కట్టుకోవచ్చు, పెట్టుబడులకు కూడా డెఫినెట్ గా యూజ్ చేయొచ్చు. మీకైతే ఈ శారీ పెట్టుబడుల వాళ్ళకి కానివ్వండి, సెల్ఫ్ గా కట్టుకోవడానికి కూడా సూపర్ ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొక శారీ అయితే ట్రై చేశాను. ఈ శారీ కూడా లైక్ ఎప్పటి నుంచో ఉంది మనకి మార్కెట్ లో, మీషోలో కూడా ఉంది. నేను గట్టిగా వస్తుందేమో అని నేను నిజంగా ఇన్ని రోజులు ట్రై చేయలేదు, అసలు నేను రివ్యూ ఇవ్వలేదు ఈ శారీ. కానీ నాకు ఈ బ్లూ చూడగానే తీసుకోవాలనిపించింది. సూపర్ అంటే సూపర్ ఉంది, ఏం మాత్రం గట్టిగా లేదు. కాకపోతే స్టెప్స్ పెట్టుకున్నప్పుడు గట్టిగా ప్రెస్ చేసుకోవాలి, బికాస్ ఇది వచ్చేసి కాటన్ లాగా ఉందన్నమాట. సో అంటే కాటన్ కూడా అలానే గట్టి కాటన్ అయితే కాదు, మెత్త కాటన్, చాలా మెత్తగా ఉంటుంది కాటన్. అసలు ఈ శారీని మంచి ఏదైనా స్లీవ్లెస్ బ్లౌజ్ వేసి కానీ, లేదా ఒక మంచి డిజైనర్ గా ఇట్లా లాంగ్ కుర్తాలో వచ్చి ఒక డిఫరెంట్ డ్రెస్ లాగైనా స్టిచ్ చేసుకోవచ్చు. నార్మల్ డ్రెస్ స్టిచ్ చేసుకున్నప్పుడు అద్దరిపోతుంది కలర్ కాంబినేషన్స్ తోటి. సో అంత బాగుంది బ్లూ అయితే, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. దీనికి డ్రెస్ గా స్టిచ్ చేసినప్పుడు లైనింగ్ క్లాత్ వేయడం వల్ల స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. శారీగా అయితే కూడా పర్లేదు, శారీగా అయితే కూడా కట్టుకోవచ్చు, బట్ స్టెప్స్ పెట్టుకోవడం మెత్తగా ఉంటుంది కదా, తొందరగా నలిగిపోతున్న ఫీలింగ్ వస్తుంది, మెయింటైన్ చేయాలంతే. చాలా బాగుంది శారీ అయితే. సో 100% రికమెండ్ చేస్తాను. నిజంగా ఇది చాలా మంది రివ్యూ ఇచ్చేసారు, చూసా ఏ టిష్యూ లా గట్టిగా వస్తుందేమో, ఎట్లా వస్తుందో అనుకున్నా కానీ సూపర్ వచ్చింది శారీ. ఓకే, ఇదిగోండి పళ్ళు దగ్గర టాజిల్స్ వచ్చాయి. ఇది ప్లెయిన్ శారీ, ఏమి మొత్తం ఇంకా ఇట్లా ఓపెన్ చేసి చూపించిన ప్లెయిన్, అంత పళ్ళు బ్లౌజ్ అంటూ డిఫరెన్స్ అంటూ ఏ లేదు, అంత రన్నింగ్ వస్తుంది. కాకపోతే కలర్ చూసుకోండి, మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ. ఓకే, మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ, చాలా మంచి ఫ్యాబ్రిక్. ఏదన్నా డ్రెస్సెస్ కి మాత్రం డెఫినెట్ ట్రై చేయండి, సూపర్. అండ్ కట్టుకోవడానికి కూడా మంచిగా అద్దినట్టుగా నీట్ గా వస్తుంది, నీట్ గా కట్టుకుంటే మాత్రం. ఓకే, దీంట్లో చాలా కలర్ వెరైటీస్ ఉన్నాయి.
సో నాకు ఎంత బాగా నచ్చిందంటే నేను ఇంకో 2 అయితే ట్రై చేస్తాను మా సిస్టర్స్ కోసం కూడా. ఎందుకంటే ఇలాంటి శారీ ఉంచుకోవడంలో తప్పులేదు. ఎప్పుడైనా ఇమీడియట్ గా లైట్ వెయిట్ లో కొంచెం ట్రెండీగా కట్టుకోవాలి, స్లీవ్లెస్ బ్లౌజ్ తో ట్రై చేయొచ్చు, వర్క్ బ్లౌజ్ తో ట్రై చేయొచ్చు. ఇలా ప్లెయిన్ ఇలాంటి శారీస్ అయితే బాగా ట్రెండ్ లో ఉన్నాయి. డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ సమ్మర్ కాబట్టి సమ్మర్ కాటన్ ఫ్రాక్ ఒకటి అయితే ట్రై చేశాను. ఒకటి తీసుకున్నాను, మీకు రివ్యూ ఇస్తున్నా. యాక్చువల్లీ ఇది వాడదాము అనే థాట్ లోనే తీసుకున్నా. ఆఫ్టర్ వాష్ కూడా బాగుంటే ఇంకో కొన్ని తీసుకుందాము అని అనుకుంటున్నాను అనమాట. సో సమ్మర్ కి కాటన్ ఫ్రాక్ అనమాట. సో చూడండి, వీ నెక్ వస్తుంది. సో యాక్చువల్లీ పిల్లలకి వాడడానికి మాత్రం చాలా కంఫర్టబుల్ ఉంటుంది. పెద్దవాళ్ళే మనమైనా కూడా వాడచ్చు. సో నాకైతే ఇంకా మా పాప కోసమని ఒక కాటన్ ఫ్రాక్ ట్రై చేశాను. ఆఫ్టర్ వాష్ బాగుంటే కనుక ఇంకా ఇలాంటి కలెక్షన్స్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఎందుకు అంటే మనకి రియల్ గా వచ్చినప్పుడు నిజంగా చూడడానికి బాగుంటాయి. కొన్ని కాటన్స్ ఏమైపోతాయి అంటే ఆఫ్టర్ వాష్ చాలా పల్సగా అయిపోయి ఉట్టిగానే చినిగిపోతాయి. కానీ ఇది మాత్రం చూడడానికి ఫ్యాబ్రిక్ కాటన్ అనేది చాలా బాగుంది అన్న ఫీల్ అయితే ఉంది. ఎవరైనా మీరు ముందే తీసుకున్న వాళ్ళు ఉంటే కొంచెం కమెంట్స్ లో అయితే చెప్పండి, అక్క బాగుంది నిజంగా అనేది చెప్తే నేను ఇంకా కొన్ని కూడా ఈ మోడల్స్ లో ట్రై చేస్తా. సో బ్లూ కలర్ వచ్చింది, ఇలా ఫ్లవర్స్ వస్తాయి, డాట్స్ వస్తాయి. నైట్స్ కి అలా వేసుకోవడానికి చాలా హాయిగా ఉంటది. మంచి కాటన్ అనమాట. లావ్ కాటన్ అయితే కాదు, మంచి కాటన్. కావాలంటే స్టార్చ్ కూడా పడుతుంది, కానీ స్టార్చ్ చేసుకో దీంట్లో వేసుకునే వాటికి. సన్న ఎలాస్టిక్ వచ్చిందండి హ్యాండ్స్ దగ్గర. ఓకే, అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద కూడా చూడండి ఇలా అయితే వస్తుంది కింద వరకు. వీటికి లైనింగ్ క్లాత్ అంటూ ఏం రాదండి, ఇవే కాటన్ ఫ్రాక్స్ కాబట్టి. అండ్ నెక్ వైస్ కూడా ఇలా అయితే వచ్చింది. చాలా మంచిగా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చూడడానికి. ఆఫ్టర్ వాష్ కూడా నాకు మంచిగా అనిపిస్తే నేను డెఫినెట్ గా రివ్యూ ఇస్తాను. వీడియోస్ చూస్తూ ఉండండి. కొత్త వాళ్ళు చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అన్ని నేను చూపించిన ప్రోడక్ట్స్ అయితే క్లియర్ గా మీ ముందు ఓపెన్ చేసి చూపించాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ఇస్తాను, లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.